'ట్రిపుల్ ఆర్', 'దేవరా' వంటి సంచలన విజయాల తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న చిత్రం 'వార్ 2'. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్లో కనిపించనున్నాడు. షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా సాగిపోతున్న ఈ సినిమాని ఆగస్టు 15న విడుదల చేయాలని ముందుగా అనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా వరకు పెండింగ్ ఉండడంతో ఈ సినిమాని వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వ్యాలంటైన్స్ డే రోజున ఏదో ఒక అప్డేట్ వస్తుందని ఆశించారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. దీంతో నిన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ 'వి వాంట్ వార్ 2 అప్డేట్' అంటూ పెద్ద ఎత్తున ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. మూవీ టీం నుండి ఎలాంటి అప్డేట్ రాలేదు, కానీ త్వరలోనే టీజర్కి సంబంధించిన కీలక ప్రకటన రాబోతుందని తెలుస్తుంది. శివరాత్రి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించబోతున్నారట మేకర్స్. ఇప్పటికే ఈ టీజర్కి సంబంధించిన పనులు పూర్తి అయ్యాయని, 2 నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్ మూవీ కాన్సెప్ట్ ఏంటో తెలియజేస్తుందని, ఎన్టీఆర్ అభిమానులకు, హృతిక్ రోషన్ అభిమానులకు ఈ టీజర్ విజువల్ ఫీస్ట్గా ఉండబోతుందని సమాచారం. సినిమాకి సంబంధించిన స్టోరీ లైన్ కూడా లీక్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ పేరు వీరేంద్ర రఘునాథ్. కబీర్ లీడ్ చేస్తున్న రా ఏజెన్సీలో ఒక కీలకమైన ఆపరేషన్కి వెళ్లిన సమయంలో ఆ టీంకి సంబంధించిన వాళ్ళు ఎన్టీఆర్ని మోసం చేయడంతో ఇండియాకి శత్రువుగా మారి ఉగ్రవాదిలా తయారవుతాడని, కబీర్పై పగ తీర్చుకునే క్రమంలో విధ్వంసం సృష్టిస్తాడని తెలుస్తోంది. ఎన్టీఆర్ క్యారెక్టర్ కేవలం ఈ ఒక్క సినిమాతోనే పరిమితం కాదు. బాలీవుడ్లో స్పై యూనివర్స్లో వచ్చే అన్ని సినిమాల్లోనూ ఆయన ఉంటాడట. అంటే త్వరలోనే ఆయనని మనం షారుఖ్ ఖాన్తో, సల్మాన్ ఖాన్తో కూడా చూడొచ్చన్నమాట. ఇకపోతే 'వార్ 2' టీజర్లో ఎన్టీఆర్ డైలాగ్స్ అదిరిపోయాయని, హృతిక్ రోషన్ స్క్రీన్ ప్రెజెన్స్ని ఎన్టీఆర్ తన డైలాగ్స్తో డామినేట్ చేశాడని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ టీజర్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మిక్సింగ్ జరుగుతుంది. ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా, షారుఖ్ ఖాన్ పఠాన్ పాత్రలో 10 నిమిషాల పాటు ఈ చిత్రంలో కనిపిస్తాడని ఒక టాక్ వినిపిస్తుంది. త్వరలోనే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా తెలియనుంది. భారీ బడ్జెట్తో తీస్తున్న ఈ చిత్రం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుందని భావిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.